ఉస్మానియా ఆసుపత్రికి సీఎం భూమి పూజ చేశారు. ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనాలకి సంబంధించి ఒక బ్లూ ప్రింట్ కూడా అక్కడ ఏర్పాటు చేశారు. మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఆ భవన నమూనాను పరిశీలిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఉస్మానియా ఆసుపత్రి వైద్య సిబ్బందితో పాటు అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వారు కూడా ఈ ప్రత్యేక భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉస్మానియా ఆసుపత్రి భవనం పాతదైపోవడం, అదేవిధంగా కూలిపోయే స్థితిలో ఉండడంతో ఒక భారీ భవనం, అదేవిధంగా వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో, సూపర్ స్పెషాలిటీస్తో కూడిన ఆసుపత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రస్తుతం అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో కొత్త ఆసుపత్రి భవనాలకు భూమి పూజ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఆ భవన నమూనాను పరిశీలిస్తున్నారు. స్థానికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉస్మానియా ఆసుపత్రికి సంబంధించి కొత్త భవనానికి 4 వైపులా ప్రత్యేకంగా రోడ్లు ఏర్పాటు చేస్తాం, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా చెప్తోంది. కొత్త హాస్పిటల్ భవన నమూనాను కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ విక్రమ్. విక్రమ్, చెప్పండి. చూస్తున్నాం ఒక భారీగా 30 లక్షల స్క్వేర్ ఫీట్స్ కెపాసిటీతో హాస్పిటల్ బిల్డింగ్స్ నిర్మించబోతున్నట్టుగా తెలుస్తోంది. సింగిల్ ఫేజ్లో కంప్లీట్ చేయబోతున్నారా? ఎప్పటికల్లా ఈ భవనాలు అందుబాటులోకి రానున్నాయి? అదేవిధంగా అక్కడ కొంత గోషామహల్ చుట్టుపక్కల వాళ్ళు ఇక్కడ వద్దు అనే ఒక ఆందోళన కూడా చేస్తున్నారు. ఈ రోజు కూడా అక్కడ పెద్ద ఎత్తున పోలీసులు వీళ్ళందరితోటి వాళ్ళని కొంత అదుపు చేసిన పరిస్థితి, ముందస్తుగా వాళ్ళని అదుపులోకి తీసుకున్న పరిస్థితి. ఏం జరుగుతోంది అక్కడ విక్రమ్? బిందు, ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై చాలా రోజులుగా కూడా సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం చివరకు గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్ లో నిర్మించాలని చెప్పి నిర్ణయించింది. శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి పూర్తి చేశారు. 26 ఎకరాల విస్తీర్ణంలో ఆధునిక వసతులతో ఈ భవనాన్ని నిర్మించాలని చెప్పి మొత్తం ప్లానింగ్ అంతా రెడీ చేశారు. 2000 పడకలు ఆసుపత్రిలో అందుబాటులో ఉండేలాగా కొత్త భవనాన్ని నిర్మించబోతున్నారు. అయితే ఈ గ్రౌండ్ లో మొత్తం ఇప్పటి వరకు ఉస్మానియా ఆసుపత్రిలో 22 విభాగాలు మాత్రమే ఉండగా అదనంగా మరో 8 డిపార్ట్మెంట్లను కూడా ఈ కొత్త ఆసుపత్రిలో ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అయితే కొత్త ఆసుపత్రి నమూనాలకు సంబంధించుకుంటే ఇది 32 లక్షల స్క్వేర్ ఫీట్ల కెపాసిటీతో హాస్పిటల్ బిల్డింగ్ కట్టనున్నారు. స్టాఫ్, మెడికల్ స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా భవనాలు నిర్మించబోతున్నారు. ఇప్పుడు ఏదైతే ఉస్మానియా హాస్పిటల్ పాత బిల్డింగ్ ఉందో అక్కడ కూడా స్పేస్ అవైలబుల్ గా ఉంది, అయినప్పటికీ కూడా గోషామహల్ కి తీసుకొస్తున్నారు అనేది స్థానికులు చెప్తున్నారు. ఎందుకని పర్టిక్యులర్ ప్లేస్ ని గవర్నమెంట్ చూస్ చేసుకుంది అంటే ఏం చెప్తారు విక్రమ్? ఉస్మానియా హాస్పిటల్ పాత భవనానికి సంబంధించి కొంత వివాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అది హెరిటేజ్ భవనంగా చూడాలి అని చెప్పి కొంతమంది న్యాయస్థానాలను ఆశ్రయించిన నేపథ్యంలో చాలా రోజులుగా కూడా ఈ సమస్య పెండింగ్ లో ఉంది. ఏర్పాటు తర్వాత ఆవిర్భవించిన తర్వాత సీఎం కేసీఆర్ కూడా అప్పటి సీఎం కేసీఆర్ కూడా ఉస్మానియా కొత్త భవనాన్ని నిర్మించాలి అని చెప్పి అనుకున్నారు. కాకపోతే హెరిటేజ్ అదంతా కూడా వారసత్వ సంపదగా చూడాలి అని చెప్పి భావించిన నేపథ్యంలో దాన్ని కూర్చొద్దు అని చెప్పి కొంతమంది న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో గత 10 ఏళ్లుగా కూడా అది వివాదంలో ఉన్న నేపథ్యంలో ఉస్మానియా కొత్త భవనం అన్నది చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్న సమస్య. ఈ నేపథ్యంలో దాన్ని అటు కాకుండా వేరే చోట నిర్మించాలి అని చెప్పి 3 చోట్లను కూడా చూడడం జరిగింది, పరిశీలించారు. చివరిగా గోషామహల్ గ్రౌండ్స్ లో ఈ భవనాన్ని నిర్మించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అది చుట్టుపక్కల నుంచి కొంత వ్యతిరేకత కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రోడ్లన్నీ కూడా విస్తరించి, ఈ గోషామహల్ పోలీస్ గ్రౌండ్ చుట్టూ ఉన్న రోడ్లన్నీ విస్తరించి ఈ ఆసుపత్రి భవనాన్ని పూర్తి చేయాలని చెప్పి నిర్ణయించారు. దాదాపు 14 అంతస్తుల్లో ఈ భవనాన్ని నిర్మించాలనుకుంటున్నారు. 14వ అంతస్తుతో 8 బ్లాకులుగా ఈ ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేయాలని చెప్పి, త్వరితగతిన నిర్మాణం చేయాలని చెప్పి కూడా R&D శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంబంధించి పూర్తి స్థాయి నమూనాలన్నీ కూడా తయారు చేయించారు. ఆ తర్వాత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయి ఆమోదం పొందిన తర్వాత ఈ రోజు శంకుస్థాపన కార్యక్రమం అయితే పూర్తయింది. త్వరలోనే ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే భావిస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. విక్రమ్, చెప్పండి. ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్ అంటే కేవలం తెలంగాణ నుంచి మాత్రమే కాదు, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది పేద ప్రజలు ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు, సర్జరీలు కూడా చేయించుకుంటూ ఉంటారు. దీంతో పాటుగా ఇక్కడ కొంతవరకు డాక్టర్స్ కానీ లేకపోతే సిబ్బంది కానీ అవసరం కూడా పెద్ద ఎత్తున కనిపిస్తోంది. దీనికి గవర్నమెంట్ ఏం చేయబోతోంది విక్రమ్? ఖచ్చితంగా బిందు, మనం చూసుకోవచ్చు ఉస్మానియా ఆసుపత్రికి ఇటు పక్కనున్న కర్ణాటక నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ
రోగులు పెద్ద సంఖ్యలో వస్తారు. చాలా క్రిటికల్ కేసులు జిల్లాల్లో కూడా చాలా క్రిటికల్ కేసులు ఉన్న సందర్భంలో ఉస్మానియాకి రిఫర్ చేస్తుంటారు. నిపుణులైన వైద్యులు ఉస్మానియా ఆసుపత్రిలో ఉంటారన్న నమ్మకంతో ఇక్కడికి వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇక్కడ అధునాతన టెక్నాలజీతో కూడిన వైద్య సదుపాయాలు కల్పించాలి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి ప్రతి విభాగానికి ఏ విభాగానికి ఆ విభాగానికి సంబంధించి ఆపరేషన్ థియేటర్లను ఏర్పాటు చేయాలి, వైద్య సిబ్బందిని పూర్తి స్థాయిలో నియమించాలి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. కొత్త భవనానికి సంబంధించి దాదాపు ఈ భవనాన్ని అంతా కూడా 2 ఏళ్లలోపు పూర్తి చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దానికి మేరకు పూర్తి స్థాయిలో కసరత్తు ప్రక్రియ అయితే చేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. విక్రమ్, తరచుగా చూస్తుంటాం మనం ఉస్మానియాకి సంబంధించి కానీ గాంధీకి సంబంధించి కానీ జూనియర్ డాక్టర్లు ఫెసిలిటీస్కి సంబంధించి రోడ్లపైకి రావడం, స్టైఫండ్ ఇష్యూ ఒక్కటి పక్కన పెడితే ఎలాంటి ఇబ్బంది పడుతున్నాం, దీనికి కొత్త బిల్డింగ్లో ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి వాళ్ళ కోసం? ఇందులో జూనియర్ డాక్టర్లకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఆసుపత్రిలో వారికి ప్రత్యేకంగా రెసిడెన్షియల్ ఫెసిలిటీ లేదు అని చెప్పి పదే వారు ధర్నా చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆ సమస్యకు పరిష్కారం చెప్తూనే ఉస్మానియా హాస్పిటల్కి సంబంధించి ఉస్మానియా మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ కి ఇబ్బంది తలెట్టకుండా వారి కోసం ప్రత్యేకంగా ఒక ఫ్లాట్ ని ఏర్పాటు చేసి హాస్టల్లో ఎటువంటి ఇబ్బంది తలెట్టకుండా వారికి మెడికల్ కాలేజీ విద్యార్థులకు సంబంధించి పూర్తి స్థాయి ఫెసిలిటీతో ప్రత్యేకంగా ఒక విభాగాన్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఉస్మానియా మెడికల్ కాలేజీ విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది తలెట్టకుండా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఇప్పటికే హామీ ఇవ్వడం జరిగింది. గతంలో జూనియర్ డాక్టర్ అంతా కూడా ఆందోళన చేసిన పరిస్థితి ఉంది. ప్రత్యేకంగా భవనాలు లేవు, మేము ఇబ్బంది పడుతున్నాము, రెసిడెన్షియల్ ఫెసిలిటీ లేక అని చెప్పి ధర్నా చేసిన పరిస్థితి ఉంది. మంత్రి హామీ ఇచ్చారు. ఈ మేరకు ఈ కొత్త భవనంలో కూడా వారికి ప్రత్యేకంగా అవకాశాలు కల్పించే అవకాశం ఉంది. విక్రమ్, చూస్తున్నాం ప్రస్తుతం భూమి పూజ కార్యక్రమం కంప్లీట్ అయింది. సభ లాంటిది ఏమన్నా ఉండబోతోందా? అయితే ముందుగా గోషామాల్ స్టేడియంలో సభ ఏర్పాటు చేయాలని అనుకున్నారు. దాదాపు 1000 మందితో ఇక్కడ గోషామాల్ స్టేడియంలో సభ ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ చుట్టుపక్కల నుంచి కొంత వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో గోషామహల్ చుట్టూ ప్రాంత ప్రజలంతా కూడా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో కొంత ఆందోళన చెలరేగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యి ఆందోళనకారులందరినీ కూడా హౌస్ అరెస్టులు చేయడం జరిగింది. కానీ చిన్న సంఘటనలు ఏమైనా జరగాలన్న ముందస్తు జాగ్రత్తతో ఈ సభను వాయిదా వేసి కేవలం శంకుస్థాపన కార్యక్రమం చేశారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే విక్రమ్, థ్యాంక్ యూ. తస్మై దేవా అధిబ్రువన్ అయం చ బ్రహ్మణస్పతిః గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞవతే దైవే స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వంజి గాతు భేషజో శన్నో అస్తద్విపదే శంచతుష్పదే ఓం శాంతి శాంతి శాంతి.